గ్రంథి పిట్యూటరీ గ్లాండ్. పీయూష గ్రంథి మెదడులో బఠానీ గింజ పరిమాణంలో ఉంటుంది. పీయూష గ్రంథి మిగతా అంతఃస్రావ గ్రంథులను నియంత్రిస్తూ ఉంటుంది కనుక దీని ప్రధాన గ్రంథి మాస్టర్ గ్లాండ్ అంటారు. పీయూష గ్రంథి వ్యక్తి పెరుగుదలకు, లైంగికతకు ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీని స్రావం ఎక్కువైతే శారీరక పెరుగుదల విపరీతంగా ఉంటుంది. స్రావం తక్కువైతే శారీరక పెరుగుదల తగ్గుతుంది. అవట గ్రంథి థైరాయిడ్ గ్లాండ్. ఇది మెడలో వాయునాళానికి దగ్గరగా ఉంటుంది. థైరాక్సిన్ అనే హార్మోన్ స్రవిస్తూ ఉంటుంది. థైరాక్సిన్ వ్యక్తిలో లోపించినప్పుడు క్రిటినిజం అనే బుద్ధిమాంద్యత్వం సంబంధించిన స్థితి వస్తూ ఉంటుంది. థైరాక్సిన్ యవన దశలో లోపిస్తే మందబుద్ధిత్వము, అస్థిపంజర పెరుగుదల లోపము, జననేంద్రియాల వికాసము ఆలస్యం కావడం జరుగుతూ ఉంటుంది. థైరాక్సిన్ వయోజన దశలో తక్కువైతే మందకోడిగా ప్రవర్తించడం, లైంగిక ఆసక్తత, నిద్రలేమి మొదలైన లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. పార్ష ఔట గ్రంథి. ఈ గ్రంథి ఔట గ్రంథి పైన ఉంటుంది. ఈ గ్రంథి స్రవించే స్రావకము తక్కువైతే, ఎముకల్లో పెరుస్తనం స్రావకము ఎక్కువైతే కండరాల సంకోచ స్థితి టిటాని ఏర్పడుతూ ఉంటుంది. ఆది వృక్క గ్రంథి అడ్రినలిన్ గ్లాండ్. మూత్రపిండాలపై టోపీలా ఉండే వినాల గ్రంథులు అది వృక్క గ్రంథులు. ఈ గ్రంథి స్రవించే హార్మోన్లో అడ్రినలిన్ ఒకటి. వ్యక్తి కోపంగా ఉన్నప్పుడు ఈ స్రావకం ఎక్కువైతే పోరాటము. ఫ్రైట్ అంటే వ్యాకులత, ఫ్లైట్ అంటే పారిపోయే లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ స్రావకం ఎక్కువ కావడం వలన రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. ఈ స్రావకం తక్కువ కావడం వల్ల వ్యక్తిలో సోమరితనం ఏర్పడుతుంది. నెక్స్ట్ బీజగ్రంథులు సంతానోత్పత్తికి మూలము. ఈ గ్రంథుల పనితీరుపై ఆలోచన సరళి, దేహదారుఢ్యం ఆధారపడి ఉంటుంది. పరిసరాలు ఎన్విరాన్మెంట్. జన్మపూర్వ పరిసరాలు. తల్లి గర్భంలోని శిశువు 9 నెలల కాలం. ఆహార అలవాట్లు, తల్లి శారీరక మానసిక ఆరోగ్యం, తల్లి గర్భంలో ఉష్ణోగ్రత, తల్లి వైఖరులు, ఉద్వేగాలు, తల్లి వాడే మందులు. జన్నంతర పరిసరాలు. పోస్ట్ నాటల్ ఎన్విరాన్మెంట్. కుటుంబం. ఏకకేంద్ర కుటుంబం, ఉమ్మడి కుటుంబం వ్యక్తి మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తాయి. తల్లిపాలతో పెరిగిన వారు, మలమూత్ర విసర్జన శిక్షణ పొందిన వారి మూర్తిత్వము భిన్నంగా ఉంటుంది. రాట్కే ప్రకారం పిల్లలు పెరిగిన గృహ వాతావరణానికి వారి ప్రవర్తనకు సంబంధం ఉందని పేర్కొన్నారు. బర్త్ ఆర్డర్. జన్మక్రమము. జ్యేష్ఠులు పెద్దవారు ఇతరులపై ఆధారపడుతూ ఉంటారు. కోపము, ఒడిదుడుకుల నుండి ఆలస్యంగా కోలుకుంటారు. నెక్స్ట్ మధ్య వయస్కులు ఇతరుల మాటలు తొందరగా వింటారు, సంఘీభావంతో ఉంటారు. కనిష్ఠులు అంటే వీరు ఎప్పుడూ తమ వ్యక్తిత్వం నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలో ఏకైక సంతానము, ఆఖరి సంతానం ప్రవర్తన ఇంచుమించు ఒకే విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇరుగు పొరుగు వారి ప్రభావం పూర్వ బాల్య దశలో ఎక్కువగా ఉంటుంది. సమాన వయస్క బృందం. కౌమార దశలో వీరి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ పాఠశాల. ప్రజాస్వామిక ప్రోత్సాహపూరిత వాతావరణం, అప్రజాస్వామిక నిరుత్సాహపూరిత వాతావరణం, నిరంకుశ దండనపూరిత వాతావరణం విద్యార్థుల మూర్తిమత్వాన్ని ప్రభావితం చేస్తూ ఉంటాయి. అంటే పర్సనాలిటీని. ప్రసార మాధ్యమం. టీవీ, వార్తాపత్రికలు, దినపత్రికలు, సినిమాలు. నెక్స్ట్ మూర్తిమత్వ అంచనా పద్ధతులు. అసెస్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ. మూర్తిమత్వ అంచనా పద్ధతులను 3 రకాలుగా వర్గీకరించవచ్చు. ప్రక్షేపకం కాని పరీక్షలు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్. వ్యక్తి ప్రధాన పద్ధతులు, విషయగత పద్ధతులు. నెక్స్ట్ ఇవి ప్రక్షేపకం కాని పరీక్షలు, నాన్ ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అనమాట. వ్యక్తి ప్రధాన పద్ధతులు అంటే మూర్తిమత్వం అంచనా వేసే వ్యక్తి ప్రవర్తన నుంచి విషయాన్ని సేకరించి మూర్తిమత్వాన్ని పేర్కొనే పరీక్షను వ్యక్తి ప్రధాన పరీక్షలు అంటారు. 1 వ్యక్తి అధ్యయన పద్ధతి, 2 పరిపృచ్ఛ అంటే ఇంటర్వ్యూ పద్ధతి, 3 స్వీయ చరిత్ర, 4 ప్రశ్నావళి. నెక్స్ట్ విషయగత పద్ధతులు అంటే ఒక వ్యక్తికి తెలిసిన ఇతరులు గమనించే విషయాలను సేకరించి మూర్తిమత్వాన్ని అంచనా వేసే పద్ధతులు. 1 మూర్తిమత్వ శోధికలు అంటే బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ, పిఐ నిర్ధారణ మాపనాలు, శోధన సూచికలు, జీవిత చరిత్ర, పరిశీలన పద్ధతి, సంఘటన రచన పద్ధతి, సాంఘిక మితి. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షలు అంటే ప్రొజెక్టివ్ టెక్నిక్స్ అనమాట. వ్యక్తి యొక్క అచేతనమైన అంశాలు తెలియడానికి ఉపయోగించే పరీక్షలు. నెక్స్ట్ సిరామరకల పరీక్ష. ప్రక్షేపక పరీక్షలు అంటే వ్యక్తి యొక్క అచేతనమైన అంశాలు తెలియడానికి ఉపయోగించే పరీక్షలు. సిరామరకల పరీక్ష 1, 2 క్యాట్, 3 క్యాట్, 4 పద సంసర్గ పరీక్ష, 5 వాక్య పూరణ పరీక్ష, 6 మనో ప్రక్షేపక నాటిక, 7 క్రీడా పద్ధతి.
నెక్స్ట్ వ్యక్తి ప్రధాన పద్ధతులు. అంటే మనం ఇక్కడ చూసాం కదా, వ్యక్తి ప్రధాన పద్ధతులు, విషయగత పద్ధతులు. ఇవి ప్రక్షేపకం కాని పద్ధతులు. ప్రక్షేపకం అయ్యే పరీక్షలేమో వ్యక్తి యొక్క అచేతనమైన అంశాలు తెలియడానికి ఉపయోగించే పరీక్షలు అనమాట. ఇవి స్థిరమరకల పరీక్ష, టాట్ క్యాట్, పద సంసర్గ పరీక్ష, వాక్యపూర్ణ పరీక్ష, మనో ప్రక్షేప నాటిక, క్రీడా పద్ధతి. ఇవి ప్రక్షేప పరీక్షలు. అప్రక్షేపక పరీక్షల్లో ఫస్ట్ వన్ వ్యక్తిగత ప్రధాన పద్ధతిలో వచ్చేసి ఫస్ట్ వ్యక్తి అధ్యయన పద్ధతి, కేస్ స్టడీ. నెక్స్ట్ సెకండ్ పరిపృచ్ఛ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూలో ఇద్దరు వ్యక్తులు ఉంటారు, పరిపృచ్ఛకుడు, పరిపృచ్ఛుడు. అంటే వ్యక్తితో ముఖాముఖి ముచ్చటించడాన్ని ఇంటర్వ్యూ అంటారు. ఇంటర్వ్యూ ఒక రకంగా మౌఖిక ప్రశ్నావళి వంటిది. ఇంటర్వ్యూ రెండు రకాలు ఉంటుంది, సంరచిత పరిపృచ్ఛ, అసంరచిత పరిపృచ్ఛ. అంటే స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అండ్ అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ. స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ అంటే సంరచిత పరిపృచ్ఛ, ముందుగానే ప్రశ్నలు రూపొందించుకుంటాడు, ప్రశ్నలు అడగడంలో క్రమాన్ని పాటిస్తాడు, పరిపృచ్ఛకుడు ముఖ్య పాత్ర వహిస్తాడు. అసంరచిత పరిపృచ్ఛ అంటే అన్స్ట్రక్చర్డ్ ఇంటర్వ్యూ, ముందుగానే ప్రశ్నలు రూపొందించుకోరు, ఆ ప్రశ్నలు అడగడంలో క్రమాన్ని పాటించడు, పరిపృచ్ఛకుడికి స్వేచ్ఛ ఉంటుంది. ఈ రకమైన ఇంటర్వ్యూ ఇద్దరి స్నేహితుల మధ్య సంభాషణ వలె ఉంటుంది. ప్రయోజనాలు: వ్యక్తితో ముఖాముఖిగా సంభాషించవచ్చు, వ్యక్తి హావభావాలు గమనించవచ్చు, లోపల వ్యక్తి నిష్ఠత ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ స్వీయ చరిత్ర అంటే ఆటోబయోగ్రఫీ. వ్యక్తి తన గురించి తాను రాసుకోవడం అనేది స్వీయ చరిత్ర. తన జీవితంలోని అనుభవాలను, సంఘటనలను, సాహసకృత్యాలను, అభిరుచులను, ఆశయాలను, వైఖరులను తనదైన శైలిలో రాసుకునేది స్వీయ చరిత్ర. నెక్స్ట్ ఉపయోగాలు, యూజెస్. వ్యక్తి తన భావాలకు వ్యక్తపరచవచ్చు, ఇతర పద్ధతుల ద్వారా లభించిన సమాచారాన్ని సేకరించవచ్చు. పరిమితులు, లిమిటేషన్స్. వాస్తవాలను దాచవచ్చు, స్మృతిలో ఉన్న వాటిని మాత్రమే రాయడం జరుగుతుంది. తన పొరపాట్లను కప్పిపుచ్చుకోవచ్చు, కొన్ని అతిశయోక్తులు రాయవచ్చు. నెక్స్ట్ ప్రశ్నావళి. ప్రశ్నల సముదాయమే ప్రశ్నావళి. మూర్తిమత్వ అంచనాలు తరచుగా వాడే పద్ధతి. ప్రశ్నావళి రెండు రకాలు, నిర్ధారిత ప్రశ్నావళి, స్వేచ్ఛాపూరిత ప్రశ్నావళి. నిర్ధారిత ప్రశ్నావళి అంటే ఈ ప్రశ్నావళిలో అవును, కాదు, చెప్పలేము అనే మూడింట్లో ఒకటిని తప్పనిసరిగా ఎంపిక చేసుకోవాలి. స్నేహపూరిత ప్రశ్నావళి అంటే దీంట్లో ప్రతి ప్రశ్నకు స్వేచ్ఛగా సమాధానం రాయవచ్చు. నెక్స్ట్ ఆర్బీ క్యాటిల్. పర్సనాలిటీ ఫ్యాక్టర్స్. ఆర్బీ క్యాటిల్ ఒక వ్యక్తికి ఆపాదించగలిగిన 17,953 లక్షణాలను క్రోడీకరించడం జరిగింది. ఈ లక్షణాల్లో సారూప్యం ఉన్న పదాలను తీసివేసి 171 లక్షణాలను గుర్తించాడు. వీటిని ప్రాథమిక లక్షణాలుగా పిలవడం జరిగింది. ఆర్బీ క్యాటిల్ 16 మూర్తిమత్వ కారకాల నికష. 16 PF అంటే పర్సనాలిటీ ఫ్యాక్టర్స్. 16 PF అంటే 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్ను రూపొందించాడు. ఎవరు అంటే ఆర్బీ క్యాటిల్. క్యాటిల్ అంటే పశువు దొడ్డి కాదు, ఈ సైంటిస్ట్. 16 మూర్తిమత్వ కారకాల నికష అంటే 16 పర్సనాలిటీ ఫ్యాక్టర్స్. నెక్స్ట్ ఉపయోగాలు, యూజెస్. ఖర్చు తక్కువ, ఒకేసారి సమూహానికి ఉపయోగించవచ్చు, ప్రశ్నలు తయారు చేయడం, నిర్వహించడం తేలిక, దూరాన ఉన్న వారి నుంచి కూడా సమాచారం సేకరించవచ్చు. నెక్స్ట్ పరిమితులు. విశ్వసనీయత తక్కువ, సమాధానాలు కొన్నిసార్లు అసంపూర్ణంగా ఉండవచ్చు, వ్యక్తి ప్రవర్తన అంశాలన్నింటినీ గమనించడానికి వీలు లేదు. నెక్స్ట్ విషయగత పరీక్షలు. మూర్తిమత్వ శోధికలు అంటే పర్సనాలిటీ ఇన్వెంటరీస్. మూర్తిమత్వ శోధికలు యథాతథమైన విషయాలను ఉన్నట్లుగా ప్రకటించి తెలిపేది మూర్తిమత్వ శోధికలు. సైనికుల మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వుడ్వర్త్ రూపొందించిన వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ను మొదటి మూర్తిమత్వ శోధికగా చెప్పవచ్చు. ఈ యథాతథమైన విషయాలను ఉన్నట్లుగా ప్రకటించి తెలిపేదే మూర్తిమత్వ శోధికలు అనమాట. సైనికుల మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో వుడ్వర్త్ రూపొందించిన వుడ్వర్త్ పర్సనల్ డేటా షీట్ను మొదటి మూర్తిమత్వ శోధికగా చెప్పవచ్చు. నెక్స్ట్ బెల్ అనుగుణ్యత శోధిక. బెల్స్ అడ్జస్ట్మెంట్ ఇన్వెంటరీ. ఈ శోధికను డాక్టర్ బెల్ రూపొందించారు. బెల్ అనుగుణ్యత శోధికలో జీవితానికి సంబంధించిన 5 రకాల సర్దుబాట్లు చేసుకోవచ్చు. 1 గృహ సర్దుబాటు, సాంఘిక సర్దుబాటు, వృత్తిపర సర్దుబాటు, ఆరోగ్య సర్దుబాటు, ఉద్వేగ సర్దుబాటు. నెక్స్ట్ మిన్నెసోటా మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ. మల్టీఫేసిక్ పర్సనాలిటీ ఇన్వెంటరీ MMPI. MMPIని రూపొందించింది మెకిన్లీ హతావే
నెక్స్ట్ ఎంఎంపీఐలో 550 ప్రవచనాలు ఉంటాయి. ఎంఎంపీఐలో 550 ప్రవచనాలు ఉంటాయి. ఎంఎంపీఐలో 26 శీర్షికలు ఉంటాయి. ఎంఎంపీఐలో 26 శీర్షికలు ఉంటాయి. వ్యక్తి విచ్ఛిన్న మూర్తిత్వాన్ని సవ్యం కాని ప్రవర్తన అంశాలను ఎంఎంపీఐ ద్వారా తెలుసుకోవచ్చు. వ్యక్తి యొక్క విచ్ఛిన్న మూర్తిమత్వాన్ని సవ్యం కాని ప్రవర్తన అంశాలను ఎంఎంపీఐ ద్వారా తెలుసుకోవచ్చు. సవ్యం కాని ప్రవర్తన అంశాలు అంటే అకారణ శరీర దుశ్చింత, నిరుత్సాహము, హిస్టీరియా, సైకోపాథిక్ విచలనము, చిత్తభ్రమ, సైకోస్థీనియా, స్కీజోఫ్రీనియా, ఆల్ఫోన్మాదము, పురుషత్వ స్త్రీత్వ అభిరుచి, సాంఘిక అంతర్వర్తనము. అకారణ శరీర దుశ్చింత, నిరుత్సాహము, హిస్టీరియా, సైకోపాథిక్ విచలనము, చిత్తభ్రమ, సైకోస్థీనియా, స్కీజోఫ్రీనియా, ఆల్ఫోన్మాదము, పురుషత్వ స్త్రీత్వ అభిరుచి, సాంఘిక అంతర్వర్తనం. లక్షణాలు: నిరుత్సాహము, ఆరోగ్యం గురించి అనవసరంగా ఆతురత, నిరాశావాదము, నిరుపయోగమైన ఆలోచన. నిరుత్సాహం అంటే నిరాశావాదము, నిరుపయోగమైన ఆలోచనలు. హిస్టీరియా అంటే శారీరక సంబంధంగాని శిరోభారం, పక్షవాతము. శారీరక సంబంధంగాని శిరోభారము, పక్షవాతము హిస్టీరియా అంటే. సైకోపాథిక్ విచలనం అంటే సంఘ వ్యతిరేక ఆలోచనలు. సైకోపాథిక్ విచలనం మీన్స్ సంఘ వ్యతిరేక ఆలోచనలు. చిత్తభ్రమ, ప్రతి చిన్న విషయానికి అధికమైన అనుమానాలు. చిత్తభ్రమ అంటే ప్రతి చిన్న విషయానికి అధికమైన అనుమానాలు. సైకోస్థీనియా అంటే అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడం. సైకోస్థీనియా అంటే అర్ధరహితమైన పనులు దృఢంగా పదే పదే చేయడము. స్కీజోఫ్రీనియా అంటే ఆధారం లేని ఊహలు, ఆలోచనలు. స్కీజోఫ్రీనియా అంటే ఆధారం లేని ఊహలు, ఆలోచనలు. ఆల్ఫోన్మాదము అంటే ఉద్రేకం. ఆల్ఫోన్మాదం అంటే ఉద్రేకము. పురుషత్వ స్త్రీత్వ అభిరుచి అంటే పురుషుల్లో భావోద్వేగ వ్యక్తీకరణ. సాంఘిక అంతర్వర్తనం, ఇతర వ్యక్తులకు దూరంగా ఉండడం. సాంఘిక అంతర్వర్తనం అంటే ఇతర వ్యక్తులకు దూరంగా ఉండడం. నెక్స్ట్ నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్స్. ఒక వ్యక్తి గురించి ఇతరులు నిర్ధారణ చేసే అంచనా మాపనలు. ఒక వ్యక్తి గురించి ఇతరులు నిర్ధారణ చేసే అంచనా మాపనలు. నిర్ధారణ మాపనలు ఒక వ్యక్తి గురించి ఇతరులు ఏర్పరచుకునే అభిప్రాయాలు తెలియజేస్తూ ఉంటాయి. దీనిలో ప్రతి వాక్యం ఎదురుగా సమాన అంతరాలలో బిందువులు ఉంటాయి. ఒక పార్శ్వంలో ధనాత్మక ఆరోహణ క్రమంలో, వేరొక పార్శ్వంలో రుణాత్మక ఆరోహణ క్రమంలో బిందువులు ఉంటాయి. నెక్స్ట్ ఫస్ట్ చాలా ఎక్కువ, సెకండ్ ఎక్కువ, థర్డ్ తటస్థ, ఫోర్త్ తక్కువ, ఫిఫ్త్ చాలా తక్కువ. నెక్స్ట్ స్వీయ నిర్ధారణ మాపనలు. పైవేమో ఫస్ట్ నిర్ధారణ మాపన వచ్చేసి స్వీయ నిర్ధారణ మాపనలు. స్వీయ నిర్ధారణ మాపనలో ప్రయోజ్యుడు స్వయంగా మాపనిలో లక్షణాంశానికి ఎదురుగా ఇచ్చిన ప్రత్యామ్నాయాల్లో తనకు వర్తించేదాన్ని ఎన్నుకొని టిక్ చేయాల్సి ఉంటుంది. కొన్ని ప్రాచుర్యం గల నిర్ధారణ మాపనలో ది వైన్లాండ్ సోషల్ మెచ్యూరిటీ స్కేల్, ఇది స్టాన్ఫోర్డ్ బినే మాపనలాగా ప్రామాణీకరించబడినటువంటి మాపనే. దీనిని 30 సంవత్సరాలలోపు వయసు గల వారికి ఉపయోగించవచ్చు. పరిసరాల సర్దుబాటు, సాంఘికత మొదలైన లక్షణాంశాలు ఈ మాపన ద్వారా అంచనా చేయవచ్చు. ది ఫిల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన అంచనా వేయడానికి ఈ మాపని ఉపయోగపడుతుంటుంది. ద ఫిల్స్ పేరెంట్ బిహేవియర్ స్కేల్ అంటే పిల్లల పట్ల తల్లిదండ్రుల ప్రవర్తన అంచనా వేయడానికి ఈ మాపని ఉపయోగపడుతుంటుంది. దీంట్లో 30 అంశాలు ఉంటాయి. గృహ వాతావరణం బాగా తెలిసిన అర్హులైన పరిశీలకులతో నిర్ధారణ చేయబడుతూ ఉంటుంది. నెక్స్ట్ విటెన్బార్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్. విటెన్బార్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ ఈ మాపని మానసిక రోగులకు ఉద్దేశించింది. విటెన్బార్న్ సైకియాట్రిక్ రేటింగ్ స్కేల్ ఈ మాపని మానసిక రోగులకు ఉద్దేశించింది. హగేజీ ఆల్సన్ విక్మన్ రేటింగ్ షెడ్యూల్స్. హగేజీ ఆల్సన్ విక్మన్ రేటింగ్ షెడ్యూల్స్. ఉపయోగాలు: మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. వ్యక్తికి తెలిసిన ఎక్కువ మందికి ఇచ్చి మాపనం చేస్తారు కాబట్టి విశ్వసనీయత ఉంటుంది. పరిమితులు: కేంద్రీయ ప్రవృత్తి దోషము, ఎర్రర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటే మాపనం చేసే వ్యక్తి అధికంగా సగటు మార్కు గుర్తించడము. ఔదార్య దోషం, మాపనం చేసే వ్యక్తి
ఉదారంగా ఎక్కువ స్థాయిలో లక్షణాలను గుర్తించడం. మాపనం చేసే వ్యక్తి ఉదారంగా ఎక్కువ స్థాయిలో లక్షణాలను గుర్తించడం. నెక్స్ట్ జెనరాసిటీ ఎర్రర్. నెక్స్ట్ పరివేష ప్రభావం అంటే హాలో ఎఫెక్ట్. ఒక వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేయడం. పరివేష ప్రభావం అంటే హాలో ఎఫెక్ట్. ఒక వ్యక్తి గురించి పూర్వం ఏర్పడిన అభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకొని మాపనం చేయడం. నెక్స్ట్ శోధన సూచికలు అంటే చెక్ లిస్ట్. శోధన సూచికలు చెక్ లిస్ట్. ఒక విషయానికి సంబంధించిన ప్రవచనాలు వరుసగా రాసిన తర్వాత ఏ విద్యార్థికి ఏ ప్రవచనం సరిపోతుందో ఉపాధ్యాయుడు గుర్తించాలి. ఒక వ్యక్తికి సరిపోని ప్రవచనాలు బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. ఉపయోగాలు. వ్యక్తికి సంబంధించిన అనేక విషయాలు గుర్తించడం జరుగుతూ ఉంటుంది. అనేక ప్రవచనాల ద్వారా అంచనా వేసిన మూర్తిమత్వం విశ్వసనీయత ఉంటుంది. పరిమితులు. పక్షపాత ధోరణి కనపరచవచ్చు. ఒక వ్యక్తికి సంబంధించిన అనేక వివరాలు గమనించడం సాధ్యపడితే మూర్తిమత్వ లక్షణం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడం కష్టం. నెక్స్ట్ జీవిత చరిత్ర బయోగ్రఫీ. ఒక వ్యక్తికి బాగా తెలిసినటువంటి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వారు రాసేది జీవిత చరిత్ర. ఉపయోగాలు. బాగా తెలిసిన వ్యక్తి తెలిసే సమాచారం బట్టి విశ్వాసమైంది. అనేక మంది నుండి సమాచారము సేకరించవచ్చు. పరిమితులు. బాగా తెలిసిన వ్యక్తి కొన్ని వాస్తవం దాచవచ్చు. స్మృతిలో ఉన్న వాటిని రాయడం జరుగుతుంది. పొరపాట్లను కప్పిపుచ్చి అతిశయోక్తులు రాయవచ్చు. నెక్స్ట్ సంఘటన రచన పద్ధతి. వ్యక్తి జీవితంలో అసాధారణంగా జరిగే సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసి విశ్లేషించే పద్ధతిని సంఘటన రచన పద్ధతి అంటారు. వ్యక్తి జీవితంలో అసాధారణంగా జరిగే సంఘటనలను ఉన్నది ఉన్నట్లుగా నమోదు చేసి విశ్లేషించే పద్ధతిని సంఘటన రచన పద్ధతి అంటారు. ఈ పద్ధతి వైద్య సన్నివేశాల్లో ఉపయోగపడుతూ ఉంటుంది. ఉపయోగాలు. ఫస్ట్ అనేక సంఘటనలు మూర్తిమత్వ అంచనాకు దోహదపడుతూ ఉంటాయి. ఖర్చు లేనటువంటిది. పరిమితులు. ఒక వ్యక్తి తన భావాలను దాచిపెట్టవచ్చు. పక్షపాత ధోరణికి తావున్నది. నెక్స్ట్ సాంఘిక మితి సోషియోమెట్రీ. సాంఘిక మితి అనే పదాన్ని మొదటిసారిగా జాకబ్ ఎల్ మొరినో 1934లో రూపొందించాడు. సాంఘిక మితి అనే పదాన్ని మొదటిసారిగా జాకబ్ ఎల్ మొరినో 1934లో రూపొందించారు. జాకబ్ ఎల్ మొరినో సాంఘిక మితిలో ప్రతి ఇతర సభ్యుడికి అనుకూల వ్యతిరేక వర్ణనలు చేస్తాడు. సాంఘిక మితిలో ప్రతి సభ్యుడు ప్రతి ఇతర సభ్యుడికి అనుకూల వ్యతిరేక వర్ణనలు చేస్తాడు. సాంఘిక సంబంధాలు చూపే పద్ధతినే సాంఘిక మితి అంటారు. సాంఘిక సంబంధాలు చూపే పద్ధతినే సాంఘిక మితి అంటారు. ఈ పద్ధతి ఫలితాలను సోషియోగ్రామ్ ద్వారా సోషియోగ్రామ్ ద్వారా ఎక్కువ అనుకూల వర్ణనలు ఉన్న వ్యక్తిని తరగతి నాయకుడిగా నియమిస్తారు. సోషియోగ్రామ్ ద్వారా ఎక్కువ అనుకూల వర్ణనలు ఉన్న వ్యక్తిని తరగతి నాయకుడిగా నియమిస్తూ ఉంటారు. సాంఘిక మితిలో క్రింది విషయాలు తెలుసుకుంటారు. సమూహంలో ఎక్కువ మంది ఇష్టపడే వ్యక్తిని తార అంటారు. ఐసోలేట్ ఏకాకి అంటే సమూహంలో ఎక్కువ మంది ఇష్టపడిన వ్యక్తిని ఏకాకి అంటారు. క్లిక్స్ అంటే పెట్టుకునే జట్లు. క్లిక్స్ మీన్స్ అంటే పెట్టుకునే జట్లు. నెక్స్ట్ సమూహంలో ఒకరినొకరు ఇష్టపడే వ్యక్తులను క్లిక్స్ అంటు పెట్టుకునే జట్లు అంటారు. సమూహంలో ఒకరినొకరు ఇష్టపడే వ్యక్తులను క్లిక్స్ అంటు పెట్టుకునే జట్లు అంటారు. నెక్స్ట్ సాంఘిక మితి ఉపయోగాలు. సమూహంలోని సభ్యుల అనుకూల ప్రతికూల భావాలు తెలుసుకోవచ్చు. అనుకూల భావాలు గల మూర్తిమత్వాన్ని ఇతరుల ఆదర్శంగా తీసుకోవచ్చు. ప్రతికూల భావాలు గల వ్యక్తి అలాంటి భావాలు మాని నలుగురిలో ఒకడిగా ఉండవచ్చు. పరిమితులు. ఎక్కువ ప్రతికూల భావాలు గల వ్యక్తి న్యూనతా భావం ఏర్పరచుకోవచ్చు. అనుకూల భావాలు గల వ్యక్తిలో అహం పెరగవచ్చు. నెక్స్ట్ ప్రక్షేపక పరీక్షలు ప్రాజెక్టివ్ టెస్ట్. ప్రక్షేప పరీక్షల ద్వారా వ్యక్తి అచేతన అనుభవాలను తెలుసుకోవచ్చును. ప్రక్షేప పరీక్షల్లో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి. ప్రక్షేపక పరీక్షల ద్వారా వ్యక్తి అచేతన అనుభవాలు తెలుసుకోవచ్చు. ప్రక్షేపక పరీక్షల్లో అస్పష్ట ఉద్దీపనలు ఉంటాయి. హిల్గార్డ్ ప్రకారం ప్రక్షేపక పరీక్షల్లో ప్రయోజకుడు తన ఊహాకల్పనతో తనను తాను వ్యక్తపరుచుకుంటాడు. అసంపూర్ణమైన ఉద్దీపన వ్యక్తికి స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చేసేందుకు దోహదం చేస్తుంది. వ్యక్తి తనకు తెలియకుండానే తన మూర్తిత్వాన్ని బయటపెడతాడు. హిల్గార్డ్ ప్రకారం ప్రక్షేపణ పరీక్షలో ప్రయోజకుడు తన ఊహాకల్పనతో తను తాను వ్యక్తపరుచుకుంటాడు. అసంపూర్ణమైన ఉద్దీపన వ్యక్తిని స్వేచ్ఛగా ఆలోచించి ప్రతిస్పందన చేసేందుకు దోహదం చేస్తుంది. వ్యక్తి తనకు తాను తెలియకుండానే తన మూర్తిత్వాన్ని బయటపెడతాడు.
నెక్స్ట్ సిరామరికల పరీక్ష ఇంక్ బ్లాక్ టెస్ట్. సిరామరికల పరీక్షను రూపొందించింది స్విట్జర్లాండ్కి చెందిన హెర్మన్ రోషాక్. సిరామరికల పరీక్షను రూపొందించింది స్విట్జర్లాండ్కి చెందిన హెర్మన్ రోషాక్ సిరామరికల పరీక్షను వెలుగులోకి తెచ్చినవారు బెక్. రోషాక్ రూపొందించిన సిరామరికల పరీక్షలో మొత్తం 10 కార్డులు ఉంటాయి. రోషాక్ రూపొందించిన సిరామరికల పరీక్షలో మొత్తం 10 కార్డులు ఉంటాయి. ఈ 10 కార్డులు దీర్ఘచతురస్రాకారంలో ఉంటాయి. 5 కార్డుల మీద నలుపు, 2 కార్డుల మీద నలుపు, ఎరుపు, 3 కార్డుల మీద పచ్చ రంగుల సిరామరికలు ఉంటాయి. 5 కార్డుల మీద నలుపు, 2 కార్డుల మీద నలుపు, ఎరుపు, 3 కార్డుల మీద పచ్చ రంగులు సిరామరికలు ఉంటాయి. ప్రయోజుడు కార్డుల్లోని సిరామరికల్లో తాము ఏమి చేస్తున్నారో పేర్కొనాలి. సిరామరికల పరీక్షను ఉపయోగించడంలో కాల పరిమితి లేదు. సిరామరికల పరీక్షల్లో ప్రయోజ్యుల ప్రతిస్పందనల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలు. స్థానం లొకేషన్. హోల్ రెస్పాన్స్ అంటే స్థానం, మొత్తం భాగం లేదా పూర్తి భాగం లేదా పూర్తి బొమ్మ. లార్జ్ డీటెయిల్స్ అంటే పెద్ద భాగము, స్మాల్ డీటెయిల్స్ అంటే చిన్న భాగము, స్పేస్ రెస్పాన్స్ అంటే ఖాళీ భాగము అంటే స్థానం అంటే లొకేషన్. స్థానాన్ని గుర్తిస్తే దాన్ని లొకేషన్ అంటాము. డబ్ల్యూ మీన్స్ హోల్ రెస్పాన్స్, డి అంటే లార్జ్ డీటెయిల్స్, స్మాల్ డి అంటే స్మాల్ డీటెయిల్స్ చిన్న భాగము, ఎస్ అంటే స్పేస్ రెస్పాన్స్ ఖాళీ భాగం. సెకండ్ విషయం కంటెంట్స్, ఒకటేమో స్థానము. నెక్స్ట్ కంటెంట్ విషయం వచ్చేసి హెచ్ ఫర్ హ్యూమన్ ఫార్మ్స్ అంటే మానవ రూపము, ఏ ఫర్ ఎనిమల్ ఫార్మ్స్ జంతు రూపము, హెచ్డి అంటే హ్యూమన్ డీటెయిల్స్ మానవ భాగము, అండ్ ఏడి అంటే ఎనిమల్ డీటెయిల్స్ జంతు భాగము. ఏడి మీన్స్ ఎనిమల్ డీటెయిల్స్ జంతు భాగము. ఎన్ ఫర్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ప్రకృతి ఆకారాలు. ఓ ఫర్ ఇనానిమేట్ థింగ్స్ అంటే ప్రాణరహితమైనవి. ఓ ఫర్ ఇనానిమేట్ థింగ్స్ ప్రాణరహితమైనవి. నెక్స్ట్ నిర్ణయాకాలు అంటే డిటర్మినేట్స్. నిర్ణయాకాలు అంటే డిటర్మినేట్స్. ఎఫ్ అంటే ఫామ్ ఆకారము, సి అంటే కలర్ రంగు, ఎఫ్సిఐ కాదు, ఎఫ్ అంటే ఫామ్ ఆకారము, సి అంటే కలర్ రంగు. నెక్స్ట్ కేఎం అంటే షేడింగ్ అంటే తేలిక రంగుల ప్రదేశాలు. కే అంటే షేడింగ్ తేలిక రంగుల ప్రదేశాలు. ఎం అంటే మూమెంట్స్ కదలికలు. నెక్స్ట్ ఒరిజినాలిటీ అంటే మౌలికాలు. ఒరిజినాలిటీ మీన్స్ మౌలికాలు. సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు పాపులర్ రెస్పాన్సెస్ సొంత అభిప్రాయాలు. ఒరిజినల్ రెస్పాన్సెస్ సామాన్యంగా చెప్పే అభిప్రాయాలు పాపులర్ రెస్పాన్సెస్, సొంత అభిప్రాయాలు ఒరిజినల్ రెస్పాన్సెస్. నెక్స్ట్ థీమాటిక్ అపియర్సెప్షన్ టెస్ట్ టాట్. ఇతివృత్త గ్రాహ్యక నికష అంటే థీమాటిక్ అపిసెప్షన్ టెస్ట్. అపియర్సెప్షన్ టెస్ట్ థీమాటిక్ అంటే ఇతివృత్త గ్రాహ్యక నికష. టాట్ అంటారు. సో థీమస్ అంటే కథ. అపెరసెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. టాట్ పరీక్షలో ప్రయోజుడు కార్డులో ఉన్న సంఘటనల ఆధారంగా కథలు రాయాలి. టాట్ని రూపొందించింది ముర్రే మోర్గాన్. టాట్లో 30+1 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఈ కార్డుల మీద నిజ జీవితంలోని సంఘటనలో 2 లేదా 3 వ్యక్తుల అస్పష్ట చిత్రాలు ఉంటాయి. పురుషులకు 10 కార్డులు, స్త్రీలకు 10 కార్డులు, ఇద్దరికి సంబంధించినవి 10 కార్డులు, బొమ్మ లేని కార్డు 1 ఉంటాయి. టాట్ పరీక్షలో ఒక వ్యక్తి గరిష్టంగా 20+1 కార్డులను ఉపయోగించాలి. టాట్ పెద్దవారి మూర్తిత్వాన్ని అంచనా వేసే పరీక్షే. టాట్లో అంచనా వేసే విషయాలు నాయకుడు, కథా సారాంశము, పరిణామము, నాయకుని లక్ష్యాలు. టాట్లో అంచనా వేసే విషయాలు నాయకుడు, కథా సారాంశము, పరిణామము, నాయకుని లక్షణాలు. నెక్స్ట్ క్యాట్ అంటే చిల్డ్రన్స్ అపెర్సెప్షన్ టెస్ట్ అంటే చిల్డ్రన్స్ అబ్సర్సెప్షన్ పరీక్ష.
అపెర్సెప్షన్ పరీక్ష. సిఐటి క్యాట్ని రూపొందించింది ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. క్యాట్ని రూపొందించింది ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. క్యాట్ని 3-10 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల కోసం రూపొందించారు. క్యాట్ని 3-10 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల కోసం రూపొందించారు. క్యాట్లో 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు ఉంటాయి. ఈ కార్డులో జంతువుల, పక్షుల బొమ్మలు ఉంటాయి. క్యాట్ 3-10 సంవత్సరాల పిల్లలకు నిర్దేశించింది. క్యాట్ ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలు: కథానాయకుడు, 2 ప్రధాన పాత్ర, కథా సారాంశము, థీమ్ ఆఫ్ ద స్టోరీ, పరిణామము అంటే అవుట్కమ్ ఆఫ్ ద స్టోరీ. క్యాట్ని రూపొందించింది ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్. క్యాట్ని 3-10 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల కోసం రూపొందించారు. క్యాట్లో 10 దీర్ఘ చతురస్రాకార కార్డులు ఉంటాయి. ఈ కార్డులో జంతువుల, పక్షుల బొమ్మలు ఉంటాయి. క్యాట్ 3-10 సంవత్సరాల పిల్లలకు నిర్దేశించినటువంటిది. క్యాట్ ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేసే విషయాలు: కథానాయకుడు, హీరో, ప్రధాన పాత్ర, కథా సారాంశము 3. 4th వన్ పరిణామము అంటే అవుట్కమ్ ఆఫ్ ద స్టోరీ. నెక్స్ట్ పద సంసర్గ పరీక్ష, వర్డ్ అసోసియేషన్ టెస్ట్. పద సంసర్గ పరీక్ష అంటే వర్డ్ అసోసియేషన్ టెస్ట్. పద సంసర్గ పరీక్షను రూపొందించింది కెంట్ రొసనాఫ్. పద సంసర్గ పరీక్షను రూపొందించింది కెంట్ రొసనాఫ్. పద సంసర్గ పరీక్షలో ఒక పదం విన్న వెంటనే వ్యక్తి మనస్సులో మెదిలే మొదటి భావం చెప్పాలి. పద సంసర్గ పరీక్షలో ఒక పదం విన్న వెంటనే వ్యక్తి మనసులో మెదిలే మొదటి భావం చెప్పాలి. వ్యక్తి సమాధానాన్ని బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. వ్యాఖ్యపూర్ణ పరీక్ష, సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్. ఇందులో అసంపూర్ణంగా ఉన్న వాక్యాలను గుర్తించి వ్యక్తి పూరించాలి. పూరించిన పదాలను బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. ఎగ్జాంపుల్: రాటర్స్ సెంటెన్స్ కంప్లీషన్ టెస్ట్. నెక్స్ట్ మనో ప్రక్షేపణ పరీక్ష అంటే సైకోడ్రామా అంటే మానసిక సమతూకం కోల్పోయిన వ్యక్తులతో తమకు ఇష్టమైన పాత్రలో నాటకం వేయించి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతుంది. మానసిక సమతూకం కోల్పోయిన వ్యక్తులతో తమకు ఇష్టమైన పాత్రలో నాటకం వేయించి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. క్రీడా పద్ధతి, చిన్న పిల్లలకు కొన్ని బొమ్మలనిచ్చి వారు ఆడుకునే పద్ధతిని గమనించి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. చిన్నపిల్లలు కొన్ని బొమ్మలనిచ్చి వారు ఆడుకునే పద్ధతిని గమనించి మూర్తిమత్వాన్ని అంచనా వేయడం జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ సమగ్ర మూర్తిమత్వము, వ్యక్తిలోని మానసిక విధులన్నీ కలిసి పనిచేసినప్పుడు సమగ్ర మూర్తిమత్వం అంటారు. వ్యక్తిలోని మానసిక విధులన్నీ కలిసి పనిచేసినప్పుడు సమగ్ర మూర్తిమత్వం అంటారు. సమగ్ర మూర్తిమత్వం కల వ్యక్తులు ఈ క్రింది లక్షణాలను కలిగి ఉంటారు: స్వీయ అవగాహన కలిగి ఉండి తన శక్తి సామర్థ్యాలను తెలుసుకొని ఉండడం, తనలోని లోపాలను అంగీకరించడం, ఇతరులోని లోపాలు ఎంచడానికి ప్రయత్నించరు, భావోద్వేగము, సాంఘిక స్థిరత్వం ఉండడము, శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు, జీవితాన్ని ఆనందంగా తీసుకుంటారు, తాము సంతోషంగా ఉండడమే కాకుండా ఇతరులను కూడా సంతోషపెడుతూ ఉంటారు, సంతృప్తిని కలిగి ఉంటారు, తమ సమస్యలను యుక్తిగా పరిష్కరించుకుంటారు, హాస్యప్రియత్వం కలిగి ఉంటారు, ఆశాజీవి, ఇతరులకు ఇబ్బంది కలిగించరు, కాంక్ష స్థాయి తన సామర్థ్యాన్ని అనుసరించి ఉంటుంది, తన భావాలను ఇతరులతో స్వేచ్ఛగా పంచుకుంటారు, సరైన లక్ష్యాలను కలిగి ఉంటారు, నిస్వార్థంగా ఉంటారు, పక్షపాత ధోరణి కనిపించదు, ముందు చూపు కలిగి ఉంటారు, నైతిక విలువలు కలిగి ఉంటారు, సమస్యలకు కృంగిపోకుండా ధైర్యంగా ఎదుర్కొంటారు, ఇతరుల పట్ల ప్రేమ, కరుణ చూపిస్తూ ఉంటారు, చక్కని సాంఘిక సంబంధాలు కలిగి ఉంటారు, సంఘర్షణలకు లోను కారు. నెక్స్ట్ ప్రవర్తన సమస్యలు, సంఘర్షణ, రక్షక తంత్రాలు, మానసిక ఆరోగ్యము, ప్రవర్తన సమస్యలు, సర్దుబాటు సమస్యలు. వ్యక్తిలోని కోపం ధ్వంసం చేయడం, అవిధేయత, సహాయ నిరాకరణ ప్రవర్తన, అపవ్యవస్థ లక్షణాలు. ఒత్తిడి, స్ట్రెస్ అంటే ఒత్తిడి అంటే ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యక్తి సామర్థ్యం సరిపోకపోవడం. ఒత్తిడి అంటే ఏదైనా క్లిష్ట పరిస్థితిని ఎదుర్కోవడానికి వ్యక్తి సామర్థ్యం సరిపోకపోవడాన్ని స్ట్రెస్ ఒత్తిడి అంటారు. ఒక సంఘటనకు, ఒక మార్పుకు, ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా, మానసికంగా ప్రతిస్పందించకపోవడం. ఒక సంఘటనకు, ఒక మార్పుకు, ఒక సవాలుకు వ్యక్తి శారీరకంగా, మానసికంగా ప్రతిస్పందించకపోవడం. ఎగ్జాంపుల్: ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎక్కువ పుస్తకాలు కలిగిన బ్యాగ్ మోయలేనప్పుడు శారీరక ఒత్తిడికి గురి అవుతాడు. ప్రాథమిక పాఠశాల విద్యార్థి ఎక్కువ పుస్తకాలు కలిగిన బ్యాగ్ మోయలేనప్పుడు శారీరక ఒత్తిడికి గురి అవుతాడు. నెక్స్ట్ అదే విద్యార్థి తరగతి గదిలో తన సామర్థ్యానికి మించిన భావనలు అభ్యసించేటప్పుడు మానసిక ఒత్తిడికి గురి అవుతాడు. అదే విద్యార్థి తరగతి గదిలో తన సామర్థ్యానికి మించిన భావనలు అభ్యసించేటప్పుడు మానసిక ఒత్తిడికి గురి అవుతాడు.
నెక్స్ట్ ఒత్తిడి తగ్గించుకోవడంలో ఆనందం ఉంది కానీ ఒత్తిడి లేని స్థితిని మనిషి పడడని ముర్రే పేర్కొన్నాడు. ఒత్తిడి తగ్గించుకోవడంలో ఆనందం ఉంది కానీ ఒత్తిడి లేని స్థితిని మనిషి ఇష్టపడడని ముర్రే పేర్కొన్నాడు. నెక్స్ట్ వ్యాకులత యాంగ్జైటీ. వ్యాకులత అనేది జరగబోయే కుంటనం ఫ్రస్ట్రేషన్ వల్ల జరుగుతుంది. వ్యాకులత అనేది జరగబోయే కుంటనం ఫ్రస్ట్రేషన్ వల్ల జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ యాంటిసిపేటెడ్ ఫ్రస్ట్రేషన్ అంటే వ్యాకులత ఏర్పడినప్పుడు అడ్రినల్ అధివృక గ్రంథి లేదా అంతఃస్రావ గ్రంథి నుంచి స్రవించే స్రావం వల్ల రక్తపోటు పెరుగుదల చెమట పట్టడం వంటివి జరుగుతూ ఉంటుంది. వ్యాకులత ఏర్పడినప్పుడు అడ్రినల్ అధివృక గ్రంథి అంతఃస్రావ గ్రంథి నుంచి స్రవించే స్రావకం వల్ల రక్తపోటు పెరగడం చెమట పట్టడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ పరీక్షకు సరిగ్గా చదవని విద్యార్థి ఆ పరీక్షలో ఫెయిల్ అయితే లక్ష్యాన్ని ఛేదించలేకపోతే కుంటనానికి గురి అవుతాడు. అయితే ఆ జరగబోయే కుంటనానికి ముందు పరీక్షకు ముందు వ్యాకులతకు గురి అవుతాడు. దీన్నే టెస్ట్ యాంగ్జైటీ అంటారు. కుంటనము అంటే ఫ్రస్ట్రేషన్. కోల్మన్ ప్రకారం వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు సరైన లక్ష్యం లేనప్పుడు ఆ వ్యక్తి కుంటనానికి గురవుతూ ఉంటాడు. కోల్మన్ ప్రకారం వ్యక్తి చేసే ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడినప్పుడు సరైన లక్ష్యం లేనప్పుడు ఆ వ్యక్తి కుంటనానికి గురవుతాడు. ఎగ్జాంపుల్ పరీక్షల్లో పాస్ కాని విద్యార్థి లక్ష్య సాధనలో ఆటంకం కుంటనానికి గురవుతూ ఉంటాడు. సర్దుబాటు లేదా విషమయోజనం. సమయోజనం అంటే అడ్జస్ట్మెంట్. సర్దుబాటు లేదా సమయోజనం. వ్యక్తి తన పరిసరాలలో సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పును సర్దుబాటు లేదా సమయోజనం అంటారు. జెర్సిల్డ్ వ్యక్తి తన పరిసరాలలో సామరస్యమైన సంబంధాలను నెలకొల్పడానికి నిరంతరం తన ప్రవర్తనలో చూపే మార్పును సర్దుబాటు లేదా సమయోజనం అంటారు. గెట్స్ జెర్సిల్. నెక్స్ట్ లారెన్స్ సాఫర్ ప్రకారం ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించడమే సర్దుబాటు. లారెన్స్ సాఫర్ ప్రకారం ఒక జీవి తన అవసరాలకు వాటిని తీర్చుకోవడంలో ప్రభావం చూపే పరిసరాలకు మధ్య సమతుల్యాన్ని సాధించుకోవడమే సర్దుబాటు. ఎగ్జాంపుల్ గృహ సర్దుబాటు, పాఠశాల సర్దుబాటు, వృత్తిపరమైన సర్దుబాటు. సర్దుబాటు గల వ్యక్తి లక్షణాలు: శారీరక ఆరోగ్యం ఉంటుంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, ఆనందంగా ఉంటాడు, నైతిక విలువ కలిగి ఉంటాడు, భావోద్వేగ సాంఖ్య పరిపక్వత ఉంటుంది, మానసిక ఆరోగ్యం ఉంటుంది, కాంక్ష స్థాయిని బట్టి సామర్థ్యం ఉంటుంది. నెక్స్ట్ విషమయోజన వ్యక్తి గల లక్షణాలు. ఫస్ట్ విషమయోజనం అంటే మాల్ అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి? సర్దుబాటు చేసుకునే శక్తిని కోల్పోవడమే విషమయోజనం. ఒక వ్యక్తిలో ఒత్తిడి ఎక్కువైతే సంఘర్షణ తన్నేతను ఎదుర్కోలేక విషమయోజనం కలుగుతూ ఉంటుంది. వ్యక్తి పరిసరాలకు అనుగుణంగా తన ప్రవర్తనలో మార్పు చూపకపోవడం, గృహ పాఠశాల పరిస్థితులకు సర్దుబాటు చేసుకోకపోవడం. విషమయోజనం గల వ్యక్తికి ఉండేటువంటి లక్షణాలు వచ్చేసి శారీరక ఆరోగ్యం ఉండదు, ఆత్మవిశ్వాసం ఉండదు, విచారంగా ఉంటారు, నైతిక విలువలు కలిగి ఉంటారు, అండ్ భావోద్వేగ సాంఖ్య పరిపక్వత ఉండదు, మానసిక ఆరోగ్యము ఉండదు, కాంక్ష స్థాయికి అనుగుణంగా సామర్థ్యం ఉండదు. నెక్స్ట్ సంఘర్షణ, కాన్ఫ్లిక్ట్స్.